హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి రేపు నాగల చవితికి ముందు రోజు నైటే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టయానికి నాగల చవితి జరుపుకుంటాం మేము. ఇంకా నల్ల నువ్వులు అయితే చేసి పెట్టుకుంది. తర్వాత నేను అలసందలు అయితే నానబెట్టాను. సో ఇదంతా ఆ రోజు నైట్ అనమాట, ముందు రోజు నైట్. ఇంకా మా అమ్మ ముందుగానే ఇలా కొబ్బరి తురుము ఇంకా బెల్లం దంచి పెట్టుకొని ఉందన్నమాట. ఇంకా రేపటికి కావాల్సినవన్నీ అనమాట ఇవన్నీ. ఇంకా బియ్యం పిండి, ఇలా కొబ్బరి తురుము, బెల్లము, ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది ముందుగానే. కొంతమంది ఏంటంటే నువ్వులు ఉండలు కూడా ముందు రోజు రాత్రి అన్నీ చేసేసి పెట్టుకుంటారు. కానీ మేమేంటంటే అలా చేయకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసిన తర్వాత అలా స్టార్ట్ చేస్తామన్నమాట ప్రిపరేషన్స్, ఏవైనా స్వీట్లు కానీ ఇలా ప్రిపేర్ చేయడం. కొంతమంది ఏంటంటే త్వరగా అయిపోతుంది పూజ అని చెప్పేసి ముందు రోజు రాత్రి అన్నీ చేసేసుకొని పెట్టుకుంటారు. ఇంకా మరుసటి రోజు ఏం లేదు, రెడీ అయిపోయి దేవునికి వెళ్ళిపోతారనమాట. అంటే టైం లేని వాళ్ళు అలా చేస్తుంటారులేండి. ఇంకా నువ్వులుండలు అయితే ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. నాకైతే షిఫ్ట్ ఉంది, సో ఏం కుదరలేదు, మా అమ్మకి ఏం హెల్ప్ చేయలేదు. ఇలా నల్ల నువ్వులు ఉండలే మేము దేవునికి పెడతామన్నమాట, పుట్టకి పెడతాము. ఇది వచ్చేసి బియ్యం పిండితో చేసినది అనమాట, చలవపిండి అంటారు. ఇంకా అలసంద గుగ్గులు కూడా చేసి పెట్టింది అనమాట. అలసంద గుగ్గుళ్ళు, పులగము, చట్నీ. ఇంకా ఎవ్రీ నాగల చవితికి ఇదే చేస్తాం అనమాట, పులగము, చట్నీ, ఇంకా అలసంద గుగ్గుళ్ళు మామూలే. ఇంకా దేవుని దగ్గరికి తీసుకుపోవడానికి మాత్రం నల్ల నువ్వులతో నువ్వుల లడ్డు చేసింది. తర్వాత ఇంట్లో వరకు తెల్ల నువ్వులతో చేస్తుంది అనమాట. ఇప్పుడైతే టైం లేదు కదా, సో అందుకు కొన్ని మాత్రమే చేసింది. ఇంకా పూజ చేసేసుకొని ఇంట్లో కూడా నైవేద్యం పెట్టుకొని ఇవన్నీ దేవుని దగ్గరికి తీసుకుపోవడానికి అన్ని బాక్స్లో పెట్టుకుంటున్నాము. ఇంకా పసుపులో అద్దిన దారం మేము ఎవ్రీ నాగల చవితికి కట్టుకుంటాము. నా దగ్గర పోయిన నాగల చవితిది ఇప్పుడు ఉంటుందన్నమాట దారము. తర్వాత ఈ నాగల చవితికి కొత్తది దారం దేవునికి పెట్టిన తర్వాత ఆ దారం ఉంటుంది కదా, పసుపుతో అద్దిన దారం, అది కట్టుకుంటాను. సో అలా 4 అయితే నేను తయారు చేస్తున్నాను. యాక్చువల్లీ మా సైడ్ అయితే ఈ రోజు అనమాట, అంటే ఆగస్ట్ మంత్లో వచ్చిందనమాట నాగల చవితి. కొన్ని సైడ్స్ అయితే లైక్ తెలంగాణ సైడ్ డిఫరెంట్ డేస్లో ఉంటుంది నాగల చవితి. ఇంకా తిరుపతి సైడ్ అయితే డిఫరెంట్ మంత్స్, అంటే డిఫరెంట్ డేస్లో ఉంటుంది అనమాట నాగల చవితి. నాకు అదే అనిపిస్తుంది, ఏంటబ్బా ఒక్కో చోట ఒక్కలాగా చేసుకుంటారు అని. వాళ్ళు చేసుకునే టైంలో మేము చేసుకోము. అదే మేము ఇప్పుడు చేసుకుంటున్నాం కదా, ఇంకా ఆ సైడు చేసుకుంటారు అనమాట. సో అట్లా ఎందుకు వస్తుందో తెలియదు, తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా సైడ్ అయితే మేము ఈ ఆగస్ట్ మంత్లో వచ్చిందనమాట. ఇంకా పూజకు కావాల్సినవన్నీ సర్ది పెట్టేస్తున్నాను. పొద్దునంతా నాకు షిఫ్ట్లో ఉండి అసలుకి ఏం హెల్ప్ చేయలేదు. తర్వాత ఇంకా నేనే బ్రేక్ పెట్టేసినాను. బ్రేక్ పెట్టేసి, అంటే మా షిఫ్ట్ హాలిడే తీసుకోవచ్చు, బట్ నాది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ 3:30 AM కదా. సో ఎవరు ఉండరనమాట, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఆ టైంలో రిసోర్స్ తక్కువ ఉంది, సో అందుకు కుదరదనమాట, వీలు కాదు. నార్మల్ షిఫ్ట్లో అయితే పెట్టేసి ఉండొచ్చు, కానీ ఇది నైట్ షిఫ్ట్ లాంటిది కదా, సో అప్పుడు కుదరదనమాట. ఇంకా నేనైతే పూజకు కావాల్సినవన్నీ ఇలా కవర్లో అండ్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాము. నైవేద్యంకి కావాల్సినవి అట్లా అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. శారీ కూడా ఉంది. వాటర్ అసలుకి తిప్పు, ఇట్లా తిప్పి పట్టుకో. అట్లా బాటిల్ మర్చిపోయావు, అదే బాటిల్ మర్చిపోయావు. ఇట్లా తిరుగుమా.
అంత సర్ది పెట్టేసరికి 11:30 అయ్యింది. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం మా అన్న కూడా వస్తాడని చెప్పి. మా అన్నేమో ఇంకా షిఫ్ట్లో ఉన్నాడు, అంటే వర్క్లో ఉన్నాడనమాట. ఎవరొకరు పింగ్ చేస్తూనే ఉన్నారంట. అసలుకి చూడండి, మా అమ్మేమో ఒక పక్క అడుస్తుంది, మా అన్నేమో అడుస్తున్నాడు, అర్థం చేసుకోవా నువ్వు అని మళ్ళీ నన్ను అనడం. అయ్యో బాబోయ్, అటు సైడ్ మా అన్నకి ఫ్రీ దొరికితే మళ్ళీ నాకు ఎవరొకరు పింగ్ చేస్తారేమో అని నా బాధ. నాది పర్లేదు, నాది 12:30కి అయిపోతుంది. సో పెద్దగా వర్క్ ఏం లేదు, నేను బ్రేక్ తీసుకుని వచ్చేయచ్చు అనమాట. లాగ్ ఆఫ్ అయిపోవచ్చు అర్లీగా, ఒక హాఫ్ అన్ అవర్ అర్లీగా. అంటే చెప్పి ఏదైనా రీజన్ ఉంటే చెప్పి లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. మా అన్నది 7 అంటే నైట్ అయిపోతుంది. మా అన్నది వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది మా అన్నది. సో అందుకనమాట అంతా అయిపోయేసరికి 12:10 అయిపోయింది. ఇంకా మేమన్నా వెళ్తాము, నువ్వు తర్వాత నిదానంగా రా అని చెప్పాము. కానీ లేదు, ఉండండి నేను వస్తాను అని మా అన్న. కానీ ఆడ 12 దాటితే అంటే మధ్యాహ్నం అయిపోతుంది కదా, అప్పుడు పెట్టకూడదు కదా అని చాలామంది అంటారు. కానీ ఇంకా తప్పదు, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి నేను మా అమ్మ ఇంకా ఆటోలో అయితే బయలుదేరినాము. మా అన్నేమో ఇంకా వెనకలే ఉన్నాడు, అంటే ఇంట్లోనే ఉన్నాడు అనమాట. తర్వాత నువ్వు నిదానంగా రా అని చెప్పేసి మేమిద్దరం కోపంతో బయలుదేరినాం అనమాట. ఫ్రీగా పోవచ్చు. అంకుల్ బాగున్నారా? మా మేము అనుకున్నాం అంకుల్, పోయినసారి ఆంటీ వచ్చిందా, ఈసారి దారం చెండు చాలా చేసుకొని వచ్చేసినాం. బాగున్నాం అంకుల్. మేము లేట్ అయ్యి ఇంకా వచ్చినామా, తొందర పోయి పెట్టి నువ్వు ఉంటూ మాకు లేట్ అయితే ఆటోకి వచ్చినామన్నా. బాగున్నాం. సరే అండి, ఆడండి కదా ఆంటీ భద్రం. నేను కూడా ఎవరో మామూలు మాట్లాడుతున్నారేమో అనుకున్నా, తర్వాత చూస్తే అంకులే పలకరించిందా. ఎవరు లేరు, బాగా ఫ్రీగా పోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న ఎన్జిఓస్ కాలనీ రామాలయంలో పుట్ట ఉందన్నమాట, పెద్ద పుట్ట. సో ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటాము. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఒక గుళ్ళో నాగుల కట్టలు ఉంటాయి కదా, వాటికి పూజ చేసేవాళ్ళము. కానీ తర్వాత ఎందుకో మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇంకా ఇదే అలవాటు అయిపోయింది. చాలా పెద్ద టెంపుల్, దానికి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడే వాటర్ ట్యాంక్ అంతా ఉంటుంది. ఇక్కడికి మోస్ట్లీ ఇంతకు ముందు బ్యాంక్ కోచింగ్ వాళ్ళంతా ఇక్కడ చదువుకోవడానికి లైక్ ప్రశాంతంగా ఉంటుంది కదా, సో ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు అనమాట. ఇంకా పుట్టకైతే అన్నీ పూజ చేసేసి మేమైతే యాక్చువల్లీ శారీ కూడా పెట్టుకుంటాము. సో మా సైడ్ అయితే శారీస్ పెడతారనమాట, మీ సైడ్ పెడతారో లేదో తెలియదు. మా సైడ్ అయితే శారీస్ పెడతారు, అంటే పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. సో మా అమ్మ కూడా శారీ అయితే పెట్టిందనమాట పుట్టకి. ఇంకా మేము పూజ చేసిన తర్వాత ఇంకా టెంకాయ ఏం కొట్టలేదు, మా అన్న వెనకాల వస్తున్నాడు అని చెప్తే ఇంకా మా అన్న వచ్చిన తర్వాత మా అన్న చేత కూడా పూజ చేయించి లాస్ట్లో టెంకాయ కొట్టేసి పూజ అయితే ముగించేసినాము. ఇంకా మేము ముగ్గురమే వచ్చినాము. మా నాన్నకి ఆఫీస్ ఉందన్నమాట, అందుకు రాలేకపోయినాడు, వేరే ఊరికి వెళ్ళాలి కదా, సో అందుకు రాలేడనమాట. ఇంకా ఇందాక స్టార్టింగ్లో ఒక అంకుల్ ఆంటీ కనిపించారు కదా, సో వాళ్ళు మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి పక్కలో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వచ్చేసి సతీష్ అని చెప్తుంటారు కదా, మా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, సో వాళ్ళ పేరెంట్స్ అనమాట. సో ఆ ఆంటీ వాళ్ళు కూడా ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తుంటారు. ఏ క్లాస్ చదువుతున్నావు? మా ఇంటికి పట్టుకుపోతా. ఇంకా ఇంటికి వచ్చేసి మేము అక్కడ తెచ్చుకున్నాం కదా కంకణం, దేవునికి పెట్టిన తర్వాత ఒకటైతే అక్కడ పెట్టాము, ఇంకా 3 కంకణాలు అయితే తీసుకొచ్చినాము. మా అమ్మకి ఎప్పుడు అలవాట్లేదు కట్టుకోవడము, సో నేను మా నాన్న మా అన్న ముగ్గురం కట్టుకుంటాం అనమాట. ఇంకా అదే మా అమ్మ కడుతుంది. సో అదనమాట ఇవాళ వ్లాగ్. సో మా నాగల జ్యోతి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.